ప్రభువు మా మధ్య నుంచి మమ్మలను ఈ విధంగా కూడుకుని నీ మాటలు వినడానికి కృప చూపించారు. నీ సన్నిధి కాంతిని మా అందరిపై ప్రకాశింపచేసి నీ జీవవాక్కులను వినే శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న తమ్ముడు సహదేవుడు, చెల్లి వీరలక్ష్మి గారుల సాక్ష్యాన్ని ఏమన్నా చెప్తారమ్మా? ఇందా తల్లి. వందనాలు, సంకంత వందనాలు. నాకైతే నవంబర్ నెల అసలు బాగాలేదండి. జ్వరం వచ్చేసింది, పొలమని ఏం చేయాలో తెలిసింది కాదు. ఊళ్ళో డాక్టర్ గారికి చూపించుకుంటే ఇంజక్షన్ చేసి పంపారు. అయినా తగ్గలేదండి. దేవంచేరు వెళ్ళానండి. దేవంచేరులో నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, కొద్దిగా ఈ నీరుళ్ళు ఇన్ఫెక్షన్ ఉంది, కాయ పెడతాను తగ్గుతుందని చెప్పారండి. అలా కాయ పెట్టేసి ఇంటికి వచ్చాక ఒక రోజు తగ్గిందండి జ్వరము. మళ్ళీ విపరీతంగా వచ్చేసిందండి. మళ్ళీ వెళ్ళానండి దేవంచేరు. నేను దేవంచేరు వెళ్ళాక ఏ ప్రాబ్లం లేదమ్మా అన్నారండి. ప్రాబ్లం ఏమి లేదన్నారు డాక్టర్ గారు. నాకు ఏం జ్వరం వచ్చేస్తుంది, అసలు తగ్గుతలేదని అన్నారండి. మళ్ళీ కాయ పెట్టి మళ్ళీ పంపేశారండి. కాయ పెట్టి పంపాక జ్వరం వచ్చినప్పుడు అల్లకి ట్యాబ్లెట్లు వేసుకో అమ్మా అని అన్నారు. ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ జ్వరం అస్సలు తగ్గేది కాదు. 4 రోజులు అయితే నిద్ర అస్సలు పట్టేది కాదు. అలా తిరుగుతూనే ఉండేదాన్ని. దేవుడు నాలో ఏ పాపం ఉందో నన్ను క్షమించి తండ్రి అని ప్రార్థన అలాగే నిలబడి నడుస్తూనే చేసుకునేదాన్ని. నా భర్త అయితే ఎందుకు బుజ్జి అలాగ అయిపోతా, నిద్ర లేకుండా ఎందుకు అలా చేస్తామంటే నిద్ర వస్తలేదు నాకు అసలు అని, నాకు ఏదో అయిపోతుంది అని బాధపడ్డారు. బాధపడితే ఎలాగైతే పోనవుతాను రాజమండ్రి తీసుకెళ్ళారు. రాజమండ్రి వెళ్తే ఆయన పేట్లు అసలు తగ్గిపోయి అమ్మ నీరుల్లో చాలా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారండి. చెప్తే ఆ రోజు చిన్న గారు హాస్పిటల్కి వచ్చారు. ఏటమ్మ ఇలా ఉంది, నువ్వేమళ్ళు పోకు, నీకు ఏం పర్వాలేదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా పర్వాలేదు అన్నారు. అలాగే చిన్న గారు మళ్ళీ 2 రోజులు పోయాక వచ్చి పర్వాలేదమ్మా అప్పుడు మీద బాగానే పెరిగి నీకు పేట్లు అసలు పెరిగాయి, 2 రోజుల్లోకి నీకు ఇంటికి పంపేస్తారులే అని చెప్పారు. అలాగే ఇంటికి పంపారు. నా పట్ల దేవుడు చాలా మేలు చేశారండి. నా కుటుంబం పట్ల ప్రార్థన చేయండి అందరూని. మేమందరం మందిరానికి వెళ్తున్నామండి. మా మామి గారు మందిరానికి వస్తలేదండి. మా మామి గారిలో ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత గురించి ప్రార్థన చేసి సన్నిధికి రావాలని ప్రార్థన చేసి అడుగుతున్నానండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక, ఆమె కలుగును గాక. మరి చెల్లి రెబ్కా చెప్పినటువంటి ప్రతి మాట అక్షర సత్యం. తను చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు తనను స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ నేను చూశాను. అవి లోపల ప్రాబ్లం ఉండడం వలన, ఇన్ఫెక్షన్ ఉండడం వలన ఆ ఫీవర్ అనేటువంటిది ఎక్కువైపోవడం, తనకి ఒక కష్టకాలం తన జీవితంలో అది జరిగింది. దాంతోపాటు ఆ కష్టకాలాన్ని ఎలా భర్తీ చేశాడంటే దేవుడు, మరి సేవకుడిగా నేను చెప్పే మాటలు చెప్పడం, ఆ రిపోర్ట్ అన్నీ కూడా తర్వాత నెమ్మదిగా మారడం, ఈ రోజున ఆ జరిగినటువంటి ఆ కష్టాన్ని మరి చెల్లి జ్ఞాపకం చేసుకోవడం, దేవునికి స్తుతులు చెల్లించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఈరోజు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక దేవుని యొక్క సేవకుడిగా నా ధర్మం ఏంటంటే ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే నేను కట్టుతున్న ఇల్లు కాదు అమ్మా, అది నాకు పెద్ద మ్యాటర్ కాదు.
మ్యాటర్ ఏంటంటే, మీరన్న ఇంటిని నేను కట్టడానికి దేవుడు నన్ను ఒక సేవకుడిగా ఎన్నుకున్నాడు. ఇది నా అంతట నేను ఇష్టపడి ఒక జీవన విధానంగాను లేక ఒక బ్రతుకు తెరువుగాను నేను ఎన్నిక చేసుకోలేదు. బ్రతుకు తెరువు కొరకు ఏదో ఒక దారిని ఎన్నిక చేసుకుని హైదరాబాద్ లాంటి చోట చదువుకుంటూ గ్రూప్ 2, గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటూ ఎలాగైనా సాధించాలి, కనీసం తక్కువలో తక్కువ అంటే ఒక ఎంఆర్ఓ స్థాయి కన్నా ఎదగాలి అన్నది నా లైఫ్ యాంబిషన్ అనమాట. అయితే గ్రూప్స్ రాశాను. కాకినాడలో గ్రూప్స్ ఎగ్జామ్ రాయడానికి ఫస్ట్ జనరల్ పేపర్లో పాస్ అయ్యేవాడిని. మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి కొంత దగ్గరలో పోయేదన్నమాట. గ్రూప్ 2 అలానే, గ్రూప్ 1 కూడా అలాగే. పోస్టులు తక్కువ ఉంటాయి, అందులోకి రిజర్వేషన్ సౌకర్యం నాకు లేదు. సరే మొత్తానికి తర్వాత సరేలే ఎలాగో బీఎడ్ చేశాను కాబట్టి నేను బీఎడ్ను బట్టి డిఎస్సి రాద్దామని డిఎస్సి రాసాం. డిఎస్సి రాస్తేనేమో అక్కడ 63 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, 69 మార్క్స్ వచ్చిన వాళ్ళకి నాకు రాలేదు. అక్కడ అనుకున్నాను, సరేలే డిఎస్సి ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ బాగా రాద్దాం అని అనుకుంటూ, నాకేమో ఇంకా ఏదో పెద్ద ఆశ అనమాట, నాకు ఇంకా ఎక్కువ చేయాలి అనుకుంటూ ఉండేవాడిని. మొత్తానికి అలా నా జీవితంలో మొత్తానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నా ఉద్యోగాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు కష్టపడుతూ మళ్ళీ లోపల నాన్నగారికి కొంచెం సహాయం చేస్తూ అలా ఉండేవాడిని. కానీ నాకు ఈ పరిచర్య విషయంలో నాకు ఉండాలని అనుకునేవాడిని కాదు అసలు. నాకు తెలుసు పరిచర్య చేయడం ఎంత కష్టమో, నాకు అప్పటికే నాకు ఒక అవగాహన ఉంది. దేవుని బైబిల్ పట్టుకున్నప్పుడు ఒక అవమానకరమైనటువంటి, దేవునికి అవమానం తెచ్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే కొన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అసలు మనం కడుపు కోసం ఎప్పుడు బైబిల్ పట్టుకోకూడదు. ఎందుకంటే కఠినమైన తీర్పు ఉంటుంది సేవకులకి. అందుకని యాకోబు పత్రికలు అంటాడు, మీరు అనేకులు సేవకులు అవ్వాలని చూస్తున్నారు, మీరు సేవకులు కావద్దంటాడు అక్కడ. ఎందుకంటే అది కఠినమైనటువంటి తీర్పు అన్నమాట. అందుకని మీరేమో ఒకటి ఆశపడతారు, ఎక్కడేమో దేవుడు ఇంకొకటి చెప్పమంటాడు, మీకేమో అది ఇష్టమవదు. దేవునికేమో మీకు ఇష్టమై చెప్తేనేమో దేవునికి నేను ఇష్టమవును, దేవునికి ఇష్టమైనది చెప్తేనేమో మీకు ఇష్టమవుదు. అందుకని సేవకుడు ఎలా ఉంటాడంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంటుందన్నమాట ఈ పరిచర్య. అందుకని ఎక్కడో చోట వ్యక్తిగతమైన ఆలోచనలు వచ్చేస్తాయి. కుటుంబ పక్షాన కానీ, కుటుంబ జీవితాల్లో కానీ, వ్యక్తిగతమైన ఆలోచనలో కానీ ఇంకా మొత్తం పర్సనల్గా తీసేసుకుంటాం. ఇంకా దేవుడిని వదిలేసి పర్సనల్ వేలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని అది ఇప్పటికీ నా జీవితంలో రాకూడదని చాలా ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ మొత్తానికి ఏదో దేవుడు ఇంకా బలవంతంగానో ఒకప్పుడు బలవంతంగా వచ్చింది, ఇప్పుడు ఎలా పెట్టాడంటే చాలా ఇష్టమైపోతుంది. ఇంకా చచ్చిపోవడానికి కూడా వెనకాడతలేదు ఇంకా మనసు. అంత ఇష్టం ఎందుకు వచ్చేసిందంటే మరి బైబిల్లో దేవుని యొక్క ఆత్మలో పరిచర్యలో ఏముందో నాకు తెలియదు. కానీ ఇంక ఏదైనా తట్టుకుని నిలబడగలిగే అంత ధైర్యం, శక్తి దేవుడు ఇచ్చేసాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంటిని కట్టడం అనేది చిన్న విషయం కాదు. ఏమ్మా, ఇంటిని కట్టాలి. ఇంటిని కట్టాలంటే ఇప్పుడు చెల్లి రెబకా అలా చెప్పింది. చెప్పే దాంట్లో ఒక సేవకుడిగా నాకు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, తన మానసికమైనటువంటి ఆ మానసిక పరిపక్వత దశ ఏ రకంగా ఉంది, తను మాట్లాడేటువంటి మాట ఏ రకంగా ఉంది, తను మాట్లాడే మాట ఏది, వింటున్నటువంటి వారి మాట ఏది, వాళ్ళ ఆలోచన ఏది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నిజం చెప్పాలంటే పిచ్చి అయిపోద్ది అనమాట. ఎందుకు అయిపోద్దంటే, ఒకటి నిర్మించమని దేవుడు చెప్పినప్పుడు
ఆ నిర్మించబడిన ఆ భాగం ఏదైతే ఉంటుందో అది సరిగా నిర్మించబడలేనప్పుడు, అప్పుడు నిర్మించుకున్న ఒక వ్యక్తి ఆ నిర్మాణాన్ని చూసినప్పుడు అనుకున్నట్టుగా ఆ బిల్డింగ్ కట్టలేకపోతే, అనుకున్నట్టుగా తను ఆ బిల్డింగ్లో లేకపోయి, లేకపోతే అది క్రాక్స్ తీసో, లేకపోతే సరైనటువంటి కన్స్ట్రక్షన్ జరక్కో, అది ఏదన్నా కొద్ది ఇబ్బంది అయిపోయి మళ్ళీ ఒక నష్టం జరిగితేనో లేకపోతే కూలిపోతేనో కట్టుకున్న వ్యక్తి ఎంత బాధపడతాడో, అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఒక ఇల్లు అంటే మీరన్న ఇంటిని ఆ యజమానుడు లేక ఆ పని చేస్తున్నటువంటి సేవకుడు ఆ యజమానిని మెప్పించటానికి ఆ పని పట్టుకెళ్ళి ఆ దేవునికి చూపించటానికి, ఆ యజమానుడైన దేవుడికి ఈ ఇంటిని నేను నిర్మించడానికి ఇంత ప్రయాసపడ్డానని జీతం తెచ్చుకోవాలి. కాబట్టి ఆ జీతం కోసం దేవుని దగ్గరికి వెళ్తుంటే ఆ ఇల్లు నిర్మాణం కూలిపోతే అప్పుడు ఎంత బాధ కలుగుతుందో, అలాగా మీ ఎడల నా జీవన విధానంలో సేవకుడిగా కూడా నాకు కూడా అలాగే ఒక విషయంలో ఆనందము, ఒక విషయంలో బాధ కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను 2 రకాల ఇల్లులు కడుతున్నాను. మళ్ళీ చెప్పండి, ఎన్ని ఇల్లులు కడుతున్నాను? 2 రకాల ఇల్లులు కడుతున్నాను. ఏంటవి? అదే 2 రకాలు. 2 రకాలు ఏంటి, ఏమనుకుంటున్నారని? అమ్మా, పెద్ద మాటలు ఎందుకు, చిన్నగా ఇంకా భౌతికం స్పిరిచువల్ అవన్నీ వెళ్దాం. ముందు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి? క్రియ దగ్గర నుంచి వెళ్ళాలి. ముందు ఈ కంటికి కనపడే దాంతో వెళ్ళాలని చెప్పాను కదా మీకు, పాఠం అదే. అప్పుడు కనపడిన భాగంలోకి వెళ్దాం. ముందు దీనికే కనపడకపోతే ఇంకా అక్కడికేం వెళ్తాం మనం? కాబట్టి 2 ఇల్లులు కడుతున్నాను నేను. ఏంటంటున్నాను? నాకే తెలియాలంటారా? బైబిల్ చదివిన మీ అందరికీ తెలియాలి 2 ఇల్లులు కడతంలో. 2 ఇల్లులు ఏంటంటే ఏమ్మా, 2 ఇల్లులు ఏంటంటే, ఒకటి కొత్త ఇల్లు కడుతున్నాను. కొత్తది. ఇదేంటి ఇల్లు కడితేనే కొత్తది అనుకుంటున్నారు కదా, డౌట్ వస్తుంది. ఇల్లు అంటేనే కొత్తది కదా, ఇదేంటి కొత్తది కడుతున్నాను ఒకటి అంటున్నాడు అంటే ఇంకొకటి ఏదో ఉందో అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, పాతింటినే కొత్తగా కట్టుకుంటున్నాను. అర్థమైందన్నమాట. ఇల్లు కడుతున్నాను, ఒకటి మొదటి నుంచి పునాది దగ్గర నుంచి కట్టుకొస్తున్నాను ఒక ఇల్లు. ఏ తల్లి, నేను కూడా జరగనా? కొంచెం సరిపోద్దా? ఈ మాటలు మనసులో పెట్టుకోండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరిచి బైబిల్లో ఈ విషయాలు చక్కగా రాసుకోండి. ఎందుకంటే అపవాది దొంగిలించేస్తాడు. మీరు ఇక్కడ నేర్చుకున్నప్పుడు అరే అది ఏదో చెప్పాడు రా అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారు. ఏమా సరే, నా మాట కొంచెం దృష్టిలో పెట్టుకోండి. టైం కూడా ఎక్కువ వస్తుంది. మీరు కూడా వర్క్ అది వెళ్తారు, పొద్దుటే లేస్తున్నారు అని ఏదో ఆ గంటలో అరగంటలో ఏదో సాధించేద్దామన్న అంత ఏదో అనిపిస్తుంది అంతే. అది భ్రమ అని నాకు తెలుసు, కానీ మీకు తెలియదు కదా. భ్రమలన్నీ నిజాలు అనుకునే మనుషులుగా ఉన్నాం కాబట్టి సరే, నాకు మీ భ్రమల్లో కూడా నేను వచ్చి సరేలే మీరు ఏదో ఆ కాసేపు ఆ అరగంటలో ఏమాత్రం 2-3 గంటలు, అరగంటలో 2-3 గంటలు ఎలా నిద్రపోతారో నేను కూడా చూడాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ మాటలు నేను అనుకున్న మాట, దేవుడు నాకు ఇచ్చిన మాట, మీకు చెప్పమని చెప్పిన మాటలు కొంచెం చక్కగా మీ మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి చక్కగా వినండి. నేను 2 ఇల్లులు కడుతున్నాను. ఒకటి పునాది దగ్గర నుంచి గోతుల దగ్గర నుంచి కట్టే ఇల్లు, ఇంకా అన్నీ ఎవ్రీథింగ్ ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా కొత్తది, ఇంక అందులో ఏది పాతది లేదు. రెండో ఇల్లు ఉంది, కొన్ని పనికి వస్తాయి అందులో. మీరు చాలామంది పాత ఇంటినే కొత్త ఇంటిగా కట్టుకున్న వాళ్ళు ఉంటారు. గోడలు బాగున్నాయిరా పర్లేదు, ఇంకా ఏం చేస్తారు, ఆ పైన ఉన్నటువంటి తీసేద్దాం, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇది పడగొట్టేద్దాం, ఇది బరేగా ఉంది, ఇది పర్లేదు, దీన్ని ఆధారం చేసుకుని ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నారు. ఈ పాత ఇల్లు ఉంటుంది చూసారు, పాత ఇంటిని కొత్త ఇంటిగా కట్టాలన్నది ఉంటుంది చూసారు, చచ్చిపోయినంత పని అవుద్ది అది. కొత్త ఇంటిని కట్టినప్పుడు కొత్త ఇల్లు కట్టడమే అంత ఏదో అంటారు, సామెత కూడా ఉంటుంది మనకి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఏదో సామెత ఉంటుంది.
అంటే ఒక పెళ్లి చేయడం ఎంత కష్టం అంటారా, ఇల్లు కట్టడం ఎంత కష్టమా నాకు తెలియదు ఆ సామెతలో. ఉం? ఏమో మొత్తానికి అది గుర్తొచ్చిందని చెప్పాను. సరే, ఇప్పుడు కొత్త ఇల్లు అయితే చాలా స్పీడ్గా టకటక ఫౌండేషన్ స్టోన్ వేస్తాం, డబ్బులు సమకూర్చుకుంటాం, టకటక టకటక పునాదులు అన్నీ అయిపోతాయి, తర్వాత గోడలు కట్టేస్తాం. ఆ, మన ఇల్లు ఎలాగైతే చూస్తుండగానే ఇల్లు అంతా భలే తయారైపోతుంది. ఈ పాత ఇల్లు ఉందో చూసారు, సరిగ్గా సరే గోడలు బాగానే ఉన్నాయి రాని లోపల స్తంభం వేసి లోపల ఏదో మూల ఊగుతూ ఉంటుంది అది. సరే ఓరు బాబు ఎంత చేస్తున్నాం, ఇదేమో ఈ పక్కన ఇది కాయట్లేదు. ఎవడో వచ్చి అంటాడు, రే గోడలు ఏమాగుతారా, ఇది 7-8 సంవత్సరాలు అయిందిరా, రేపు మాప మళ్ళీ పోద్దా, స్తంభం ఏమేస్తారో దీనికి అంటాడు. మళ్ళీ దాన్ని మార్చుకోవాలి, అదేమో షేప్ సరిగా రాదు. పాత దానికి కొత్త మోడల్ తిప్పుదామని చూస్తుంటే ఏం చేస్తుంది, పాత దాంట్లో ఆ తీసుకునే ఎలివేషన్ వేరేగా ఉంటుంది, పాత ఇల్లుకున్న ఎలివేషన్ వేరేగా ఉంటుంది. కాబట్టి కష్టపడాలన్నమాట. ఎలా కష్టపడాలంటే కొత్త ఇంటి కంటే పాత ఇంటి కోసం నానా బాధలో పడితే కానీ పాత ఇల్లుని కొత్త ఇల్లులా తయారు చేయలేం. ఏమా, పాత ఇల్లుని కొత్త ఇల్లులా తయారు చేయలేం. అప్పుడు నాకు 2 పనులు ఉన్నాయి. ఒకటి, కొత్త ఇల్లు కట్టడం కొద్ది ఈజీగా ఉంటుంది అది. 2, పాత ఇల్లు కట్టడం చచ్చిపోతున్నాను. ఏది పాత ఇల్లు ఏది కొత్త ఇల్లు మీకే ఇస్తున్నాను అవకాశం, చక్కగా చెప్పండి. ఏది పాత ఇల్లు ఏది కొత్త ఇల్లు? పాత ఇల్లు ఏమో చెప్పండి, ఎవరు ట్రై చేస్తున్నారు? కొత్త ఇల్లు ఏమో అస్సలు బైబిల్ గురించి తెలియలేని అన్య కుటుంబాలకు చెప్పడం. చక్కగా ఉంటారు వాళ్ళు, చాలా ఎక్సలెంట్గా ఉంటారు వాళ్ళు, చాలా ఎక్సలెంట్గా ఉంటారు, చేతులు ఎత్తి నమస్కరించాలన్నట్టు ఉంటారు. ఈ పాత ఇల్లులు ఉన్నాయి చూడు, క్రైస్తవులే, వీటిని మాత్రం కట్టేవాడికి ఉంటుందమ్మా టార్చరే. అర్థమవుతుందా? క్రైస్తవుడే ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. ఇలాగన్నా ఉండు అలాగన్నా ఉండు. ఈ పాతింటిని కొత్తింటిగా మార్చటానికి పడుతున్న శ్రమ ఈ కొత్తిల్లు కట్టుకోవడం వల్ల అంత ఉండదు. అందుకని ఈ కుటుంబాలన్నీ అన్య కుటుంబాల నుంచి వచ్చేయేమో, ఏది చెప్పినా భలే ఉంటుంది. అసలు ఏది చెప్పాలకి అది చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారంతే. ఏది ఇలా చేయాలి అమ్మ, 3 సార్లు ఇలాగ కూర్చుని లేగాలి అన్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా 3 సార్లు కూర్చుని లెగితే రోజునాల్లో. ఈడుంటాడు చూడు పాతిల్లోడు, అసలు ఎందుకు లేగలరా ఆడు అలా చెప్తాడు, ఆడిది ఏం పోయింది అంటాడు అనమాట. ఆడు కూడా నేస్తాడు. ఈ పాతిల్లు ఏముంటుందంటే వాడు వీడు సేవకుడే, అసలు యాజకుడు అనే భయం ఉండదు, భక్తి ఉండదు అనమాట. ఇక్కడ ప్రార్థన ఇలా మైకట్టుకున్నాం, అబ్బే ఈ పాతిల్లు ఏం చేద్దాం అనుకుంటున్నా, రాదు. పాతిల్లా వెళ్దాం, ఈరోజు కదా రేపు వెళ్తాం. ఆడిది ఏం పోయింది, ఆడు ఇష్టమంటే చెప్తాడు. ఈడేదో నాకు జీతం పంపించినట్టు, అర్థమవుతుందా? నెలకి ఏదో నాకు ₹1,00,000 ఇచ్చినట్టు కూడా మాట్లాడ్డా అలాగా. ఏదో ఈడు గురించి నేను ఏదో బతుకున్నాడు, ఈడు గురించి ఏదో బతుకుతున్నట్టు ఆడు అలా చెప్పేస్తాడు రా అంటూ ఉంటాడు అనమాట. ఈ పాతిల్ని వంచలేకపోతున్నాను, ఏం చేయమంటారు? చాలా కష్టమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ అన్య కుటుంబాలు, అందుకని పౌలు గారు అంటారు, ఆ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆయన ఒక చోటకి వెళ్తాడు అన్య కుటుంబాల దగ్గరికి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని కొత్తది తెలుసుకోవాలన్న ఒక తాపత్రయంతో వాళ్ళు బహుదేవతారాధనలో నిమగ్నమైపోతారు. పౌలు గారు ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఎవరు చూసినా పూజలు చేస్తూ, ఎవరు చూస్తూ సంతోషంగా వాళ్ళకి తెలిసిన దాంట్లో నమ్మకంగా చేసుకుంటూ పోతుంటే, వాళ్ళని మార్చాలని ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ విగ్రహం మీద ఏమని రాసి ఉంటుందంటే పేరు లేని దేవుడు. ఆ దేవుడికి ఈ పేరు ఆ పేరు అని లేదు. ఏమ్మా,
ఎరగలేని దేవుడు ఎవరో ఉన్నారు. ఆ ఎరగలేని దేవుడు మీరు ఎవరైతే ఎరగట్లేదో వాళ్ళని చూపించడానికే నేను వచ్చానని వాళ్ళందరికీ చెప్తాడమ్మా. నిజంగా ఈ యూదులకు చెప్తాడు. మళ్ళీ అదే పౌలు గారు యూదులకు చెప్తాడు. యూదులు అంటే పాతిళ్ళు కట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా తర్కాలు, ఎక్కడికి వెళ్ళినా తర్కించటమే, ఎక్కడికి వెళ్ళినా గొడవే, ఎక్కడికి వెళ్ళినా బాధే. ఒక్కడ వినడే సరిగా. యూదుడేమో పౌలు గారితో తర్కం, సమాజ మందిరాల్లో తర్కిస్తూ వాదోపవాదనలు చేసుకుంటూ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఎవరిని ఒకసారి లేచిపోయి బట్టలు దులుపుకుని మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అంటాడంతే. ఒక చోట మీ ప్రాణానికి మీరే అంటే మీ చావుకి మీరే కారణం అంటాడు అనమాట క్రైస్తవుల్ని, అంటే యూదుల్ని. అక్కడ కాంటెక్స్ట్లో అప్పుడు యూదుడేమో సొంతోడు, అన్యుడేమో వేరే. అంటే అన్యుడంటే దేవుని ఎరగనటువంటి వాడు పౌలు గారికి. మనకేమో క్రైస్తవుడేమో పాతిళ్ళు, అన్యుడేమో ఇప్పుడు కొత్తిల్లు. ఇప్పుడు అన్య కుటుంబాలు రక్షింపబడితే నిన్ను సైడేసి ఎదరకపోతారు వాళ్ళు. ఎవరిని? ఒకవేళ పొరపాటుని నీ పక్కన కూర్చుంటే తగలేస్తావు, కానీ వాళ్ళని పొరపాటున నీ పక్కన ఏదైనా కూర్చుని నీ కర్మగాలి నీకు జత అయితే నువ్వు పాడు చేస్తావు తప్ప వాళ్ళైతే పాడవరు. నేను చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. ఇలాగ వచ్చారు ఇంకో దేవుని మందిరానికి, ఆ పద్ధతి తెలియదు వాళ్ళకి, ఏమీ తెలియదు. ఒరే ఏం చేయాలిరా? కూర్చోవాలంట, కూర్చుంటారు అంతే. కదలకూడదంట, మెదలరు, కదలరు. ఈ పక్కడు మరి ఈ పాతిళ్ళు ఉంటుంది కదా పక్కన, ఈ పాతిళ్ళు ఏం చేద్ది? సరిగ్గా మరి ప్రార్థన చేసుకుందాం అనగానే అప్పుడే లెగుతుంది ఈ పాతిళ్ళు. ఇదేంటి ప్రార్థన అంటే ఏడు లెగిసి వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటుంది కొత్తిల్లు. అనుకుని ఒకరోజు అలాగేమవుతారు, విని నిన్ను చూసి పాస్టర్ గారిని తిడతా ఉంటావు, పక్కన ఏదో మాట్లాడుతూ ఉంటావు, ఇది పాస్టర్ గారిని తిట్టచ్చా అనుకుంటుంది అనమాట. అలాగ అవడన్నా పాడేవాళ్ళు. కానీ వారికి ఏది చెప్పామో కొత్తిల్లు యాజ్ ఇట్ ఈజ్గా భలే వెళ్ళిపోతారు పరలోకం. ఈ పాతిల్లుందో చూశారు, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేస్తాం. ఏమో పౌలు గారిని అలాగే తాగించేస్తే చివరికి లేచి అంటాడు, మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. ఆ మాట దొరికిందా మీకు? 17వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో దొరికిందా? మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అంటే మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు, మీకు మీరే మీ నాశనాన్ని తెచ్చుకుంటున్నారు, మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అందుకని రాత్రి జోసెఫ్ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచే మీరు ప్రార్థన చేసుకుండానే వాళ్ళకి క్రమం చెప్తే అలాగని బైబిల్లో పెట్టుకుని చక్కగా వాళ్ళు సిద్ధపడ్డారు. నేను వెళ్ళేదాకా మగాళ్ళు కాదు, ఆ ఇంట్లో పిల్లలు, ఈ ఇంట్లో వాళ్ళు, వాళ్ళందరూ రోడ్డు మీద నుంచుని ఇంక అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాగే దండాలు పెడతా ఉంటారు. చూసి ఎంత ముచ్చటేస్తుందో. మగపిల్లలు కూడా వస్తాం కాదు, ఆడపిల్లలు, అమ్మ మీరు ఉండండి ఇంటికాడ పర్లేదు రమ్మ రావద్దు అంటూ ఉంటాను నేను. అయినా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ ప్రార్థన జరిగినా వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి వచ్చి, ఎవరింటికాడ ప్రార్థన చేయండి. ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళామనుకోండి, వదిన మొత్తం వాళ్ళందరూ కలిసి అక్కడికి వస్తారు. పోనీ అక్కడ అయిపోయింది అనుకోండి, అక్కడ వదిలేస్తారా, ఇక్కడికి వస్తారు. అందరూ వస్తారమ్మా, ఒకరి తగ్గుతారు, ఒకరి తగ్గుతారు, అలాగుంటారు లైనాల్లో. మన ఇంట్లో మన తమ్ముడు ఉండడు, మన ఇంట్లో మన భర్త గారు ఉండరు, మన ఇంట్లో భర్త ఉంటే భార్య ఉండో, భార్య ఉంటే అంటే అందరిని అంటలేదు సుమి. ఎదిగేసినాడు ఇంకా ఆడు వేరు. నేను పాతిల్లు గురించి మాట్లాడుతున్నాను సుమి. పాతిల్లు అంటే ఇల్లు కట్టబడలేని ఇల్లు గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ కట్టేసుకున్న ఇంటివాడు నాలాంటివాడు అసలు ఎక్కడ వంగాలి అక్కడ వంగుతాడు. దాని గురించి కాదు, నాకు తెలిసే విషయం. అందరిని అంటలేదు, మళ్ళీ క్రైస్తవులను అందరూ అంటున్నాను అనుకోకండి. మీరెవరో నేను ఎరగనన్న క్రైస్తవుల గురించి చెప్తున్నాను. యేసుప్రభు స్వయంగా ఈడెవడన్నా తెలదండి బాబు నా పేరెట్టుకుని తిరుగుతున్నాడు అంటున్నాడు కదా యేసుప్రభు. నేనెవరో ఎరగనన్న వంగలేని ఒక క్రైస్తవ జాతి గురించి చెప్తున్నాను నేను. క్రైస్తవ జాతి అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టుగా నడవక దేవుడి పేరు పెట్టుకుని దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటారనమాట ఏ తల్లి. అందుకని అలాగా చక్కగా ఉన్నప్పుడు ఎంత ముచ్చట వస్తుందో, ఎంత బాగుంటుందో నాకు భలే నచ్చుతుంది అనమాట. పౌలు గారు ఎదుటి ఎలాగన్నారు, పౌలు గారు ఎలా చేశారేంటి, ఆయన అనుభవంలో అనుకునేవాడిని
నా అనుభవంలో అన్యుడు వస్తే కానీ కొన్ని విషయాలు నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళు చాలా బాగుంటారు, అన్ని విషయాల్లో దీవించబడతారు. దయచేసి మీరు అందరి దగ్గర కూర్చోకండి, అన్యుల దగ్గరే కూర్చోండి, కొత్త ఇల్లు దగ్గరే కూర్చోండి. ఇలాంటి పనులు చేసే వాళ్ళ దగ్గర దయచేసి జతలేయొద్దు మీరు. ఎందుకంటే ఆ ఇల్లు వంగదు. అది ఆ ఇల్లు ఎంతసేపు సేవకుని తిడతా ఉంటుంది. ఆ ఇల్లు ఎంతసేపు ఏదో కావాలి వాళ్ళకి, సంథింగ్ వాళ్ళకి ఇష్టాలు ఏ కావాలి. ఆ పాతిల్లు కట్టడానికి మాత్రం ఎంత పొయ్యి, ఎంత చెప్పు, ఎంత ఏడు కఠినంగా చెప్తాను వింటారేమోని ఎండో, పోనీ సులువుగా చెప్తాను వింటాడేమోనని వెండో. లూకా సువార్త 7వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కఠినంగా చెప్తారు. అబ్బే వినరట. అక్కడ ఒక మాట ఉందమ్మది, ఆ మాట రేపు చెప్తాను. ఇప్పుడు తీయకండి, మళ్ళీ అది ఇబ్బంది అయిపోద్ది. అక్కడ ఒక మాట ఉంటుంది పిల్లలాటలు. ఏమా, పిల్లన గురోవు ఊదితే సంత వీధులలో కూర్చుండుండి. పిల్లన గురోవి ఎలా కుదాలి? టేంటే అని ఊదామనుకోండి. ఇప్పుడు పిల్లన గ్రోవి ఊదగానే ఏం చేయాలి చెప్పండి? పిల్లన గ్రోవి ఊదితే, చదవరమ్మా, ఊదితిమి కానీ మీరు నాట్యం ఆడట్లేదు. పిల్లన గ్రోవి ఊదితే, పిల్లన గ్రోవిని లైక్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు? నాట్యం చెయ్యాలి. పిల్లన గ్రోవి ఊదితే ఏం చేయాలి? వాళ్ళు నాట్యం చేయట్లేదంటే ఇంకా పిల్లన గ్రోవి ఊదెందుకు? మళ్ళీ ఇంకో మాట, ప్రలాపించితిమి కానీ అసలు ఏడుస్తలేదు. అండి, పాస్టర్ గారు ఏడ్చినా ఏడుస్తలేదట. చక్కగా మంచిగా పిల్లన గ్రోవి ఊదినట్టుగా చక్కగా మంచి మాటలతో చెప్తున్నా ఏం చేస్తలేదు? నాట్యం ఆడతలేదంట. అంటే దాని అర్థం ఏంటి? కఠినంగా, అంటే మంచి మాటలతో అమ్మ మీరందరినీ దేవుడు దీవిస్తాడు, అలాగ దేవునికి మీకు ఇష్టమైనట్టుగా మంచి మాటలు చెప్పినా అబ్బే కథలకి లేవంట. పోనీ అలాగని కొంచెం ఏడుస్తూ బాధతో వేదనతో చెప్పామనుకోండి, అయినా వింటలేదట. మరి ఇంక ఈ ఇల్లుని ఎలా కట్టమంటారు చెప్పండి? ఈ ఇల్లును ఎలా కట్టమంటారు? చదువమ్మా. ఏంటమ్మా చూడండి, అదే మాట చదివిద్దాం అనుకున్నా. ఏంటది? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటమ్మా అది? మళ్ళీ ఒకరితో ఒకడు అంటారు. అక్కడ ఏదో టైటిల్ చెప్పండి. పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారంట. ఏ మాటలు? పిలుపులాటలు. రేపు నన్ను అడగండి చెప్తాను. మళ్ళీ ఇప్పుడు పిలుపులాటల గురించి చూస్తే ఇల్లు పోద్ది. పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలు ఎవరో రేపు చెప్తాను. ప్రస్తుతానికి దేవునికి విరుద్ధమైన భావజాలంతో ఒక కొత్త ఇల్లు, ఒక పాతిల్లు కడుతున్నాను. పాతిల్లు దగ్గరే నలిగిపోతున్నాను నేను. కొత్త ఇల్లు బాగుంది. ఆ కొత్త ఇల్లులో, ఆ కొత్త ఇంట్లో కూడా అక్కడక్కడ పాతిల్లు ఛాయలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని అక్కడ చూస్తున్నాను. పాతింట్లో కూడా కొత్త ఇంట్లో కూడా పాతింటి ఛాయలు వచ్చేస్తున్నాయి. అది నాకు భయం వేస్తుంది తల్లి. అందుకని ఒక చిన్న మాట చెప్తున్నాను. ఈ రోజుతో మీరు సెట్ అయిపోవాలి, ఇంకా సెట్ అయిపోవాలి. కాబట్టి ఆ సెట్ అయిన ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను చెప్తాను. ఏమా, రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మందస్సమును దావీదు పురములని, మైక్ పక్కనెట్టారు, దావీదు పురములోనికి తమ యొద్దకు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. ఏ ఇంట్లోకి? ఓబేదెదోము అనేటువంటి ఒక ఇంటిలోకి, ఓబేదెదోము అనేటువంటి ఒక కుటుంబంలోనికి దేవుని యొక్క మందస్సాన్ని
తీసుకెళ్ళారు. ఏమా 3 నెలల్లోనే ఆ ఓబేదెదోము కానీ, ఓబేదెదోము యొక్క కుటుంబ సభ్యులు కానీ, ఆ ఓబేదెదోము చేస్తున్నటువంటి ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ ఆశీర్వాదాలుగా మారిపోయాట. అంతేనమ్మా నేను చదివింది? చదవండి మీరు, మీరు చదువుతలేదని నేను చెప్తున్నా. యెహోవా మందస్సము 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, అండర్లైన్ చేసుకోండి, ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా, దేవుడైన యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. ఈ రోజున ఆశీర్వాదాలు కావాలంటే ఏంటో చెప్పండి బైబిల్ ప్రకారంగా? ఉత్తుత్త ఆశీర్వాదాలకు నోటంట మాటలు కాదు మీకు కావాల్సింది చెప్తున్నాను మీకు. ఏ ఆశీర్వాదం వట్టిగా రాదు. ఇది మీరు నమ్మండి, నమ్మి తీరండి. ఎవరైనా ఆశీర్వదించారంటే వట్టిగా ఎవడికి రాదు, వట్టిగా ఎవడికి జీతం రాదు. వస్తుందా? మీరు ఎలా నమ్ముతున్నారు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితే కానీ సాయంత్రానికి ఒకరు నీకు జీతం రాదే, నెలంతా కష్టపడితే కానీ నెలాఖరుని నీకు జీతం రాదే, అలాంటిది ఒక వ్యక్తి దగ్గరికి ఆశీర్వాదం నీకు వట్టిని ఎలా వస్తుంది అనుకుంటున్నావు? కొత్త ఇల్లు అయితే ఎలా ఉండాలి, పాత ఇల్లు అయితే ఎలా ఉండాలి, ఈ మాటలనే ఎక్కుతున్నాయమ్మా. దయచేసి వినండి, దయచేసి. ఒక ఓబేదెదోము అనే నీలాంటి నాలాంటి ఒక కుటుంబం అది. ఆ కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఆ కుటుంబంలో దీవెనలు లేవు. వాళ్ళ కుటుంబంలో ఆయనకి లేవు దీవెనలు, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేవు, వాళ్ళ ఇంట్లో ఉన్న దేని మీద ఆశీర్వాదం లేదు. అలాంటి ఒక కుటుంబము ఎండిపోయి జీవిస్తున్నటువంటి ఒక కుటుంబంలో దేవుని మందస్సము వారింటికి ప్రవేశించగానే వారింటిలో ఓబేదెదోము దీవించబడ్డాడట, వారి కుటుంబ సభ్యులు దీవించబడ్డారంట, ఆ ఇంటి వారందరూ ఆశీర్వదింపబడ్డారంట. అంతేకాదంటే ఇంకో పాయింట్ ఉందని. ఓబేదెదోము, ఆయన కుటుంబ సభ్యులు ఇంకేమి దీవించబడ్డాయి? అదిగా పాయింట్ ఉంది కదా, లేదంటారేంటి? ఆ కలిగి ఉన్నది ఏదైతే ఉందో, ముగ్గురు ఫైర్ మ్యాన్లు చదువుతున్నారు. పాయింట్ ఒక్కొక్కరు పాయింట్ చదవండి. పోనీ ముందు ఏం చెప్పాను? ఓబేదెదోమును దీవించాలి, ముందు వాళ్ళ ఇంట్లో వారిని దీవించాలి. ఆ తర్వాత పాయింట్ ఏది కలిగి ఉన్నాడో అదంతా దీవించబడింది. ఇది కదా పాయింట్లు మొత్తం 3. 1 ఆయన దీవించబడ్డాడు, 2 ఆయన కుటుంబ సభ్యులందరూ దీవించబడ్డారు, 3 ఆయన ఏది కలిగి ఉన్నాడో అది బిజినెస్సా లేదా ఇంకొకట ఆవుల గేదెల మేకల ఏది కలిగి ఉన్నాడో అవన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఈ 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం, నేనున్నాను, నా బిడ్డలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా ఆశీర్వదించబడాలంటే మా ఇంట్లో ఏముండాలి? ఇప్పుడు దేవుని మందస్సం ఉండాలి కదా. ఇప్పుడు ఆశీర్వాదానికి కారణం ఏది? మందస్సం. ఇప్పుడు మందస్సము ఏ ఇంట్లో ఉందో ఆ ఇల్లు ఏమవుద్ది? అతను ఆశీర్వదించబడతాడు, అతని పిల్లలు ఆశీర్వదించబడతారు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడతారు, అతను చేస్తున్నాడో అవన్నీ ఆశీర్వాదం వస్తాయి కదా. అవన్నీ మానేసి పాస్టర్ గారు దీవించారనుకోండి, వస్తుందా? మరి మీరు ఎలా నమ్ముతున్నారు? అందుకని దాని వెనక ఉన్న అర్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మందస్సం అంటే ఏంటో చెప్పండి. మందస్సం అంటే ఏంటో చెప్పేస్తే టక్ మరి ముగించేస్తాను. మీరు చెప్పలేదనుకోండి నేనేం చేయలేను. చెప్పండి, పాత ఇల్లు ఎవరో కొత్త ఇల్లు ఎవరో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి తల్లి, టక్మని చెప్పండి. మందస్సం అంటే ఏంటి? అలా ఉందా? మందసములో ఏమున్నాయి అంటే ఊరికే నేను అంటూ ఉంటానులే అమ్మా, నన్ను పట్టించుకోకండి, మీరు ఏదో చెప్పాల్సింది చెప్పండి. మందసములో ఏముంటాయి చెప్పండి. మందసం అనేది ఒక పెట్టిగా తెలుసా మీకు? బొమ్మలు ఏమన్నా పోనీ చర్చిలో పెట్టమంటారా?
మరి రేపు పొద్దున్న ప్రకటన గ్రంథంలో రేపు పొద్దున్న పరలోకం వెళ్ళిన తర్వాత మందసం ఉంటుంది మీకు. ఇక్కడ చూసిన బొమ్మలాగా ఉండదు, అక్కడ ఒక మందసం ఉంటుంది. ఆ మందసం చూద్దరు గారు మీరు. ప్రస్తుతానికి ఇక్కడ మీరు ఏదైతే చూసారో పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారంలో మొత్తం మళ్ళీ మీరు పరలోకం వెళ్ళిన తర్వాత చూస్తారు అన్నీ. పాత నిబంధన కొట్టివేయబడినది అంటే మరి ప్రకటన గ్రంథంలో ఎందుకు ఉన్నాయి? కొట్టివేయబడింది ఏదో తెలుసుకో ముందు, అంతే తప్ప మొత్తం మందసాన్ని కొట్టేశాడు, కృపాసనాన్ని కొట్టేశారు, లోపల ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టేశారా? కాబట్టి ఏది కొట్టారు, ఏది కొట్టలేదు, ఏది నెరవేర్చింది, ఏది స్థిరపరచబడింది, ఇవన్నీ కొంచెం బైబిల్ని దృష్టి పెట్టుకోండి. మీ ప్రాణం అది. మీకు ఎప్పుడైతే ధర్మశాస్త్రము నీకు వంట పట్టలేదో ఆనాడే నీ ప్రాణం మీద నీకు శ్రద్ధ లేదు, నువ్వు పోతావని అర్థం. ఇప్పుడు ఉంటావులే, ఇప్పటి వరకు ఈ 70-80 సంవత్సరాలు నీ ఆయుస్సు ఉన్నంత వరకు నీకు ఏమీ ఇబ్బంది లేదు, నువ్వు ఏం చేసినా బ్రతికేస్తావు. నేను చెప్పేస్తున్నాను కదా. ఆ తర్వాత తెలుస్తుంది, పొరపాటు నీ గొంతులోంచి ప్రాణం పోయాక అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఈ భూమి మీద నువ్వు ఎంత దరిద్రం పనులు చేసావో దానికి శిక్ష నువ్వు అప్పుడు కోస్తున్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు వరకు ఎవ్వడికే తెలియదు, ఎవడికి తోచిందాడు చేసుకుంటూ పోతున్నాడు అంతే. సరే చెప్పండి, నేను మాట్లాడితే తిడుతున్నట్టు ఉందమ్మా? తిడతాం కాదు, అది ఒక బాధ వేదనతో ఏంటా నా వాళ్ళు ఇలా అయిపోయారనే ఒక బాధ, అంతే. బాధతో చెప్తున్నాను. మీరు అది మీకు అర్థమయ్యే రోజు వస్తుందని నేను అనుకోవట్లేదు. చెప్పండి, మందసములు ఏముంటారా? సింపుల్గాని చిన్నప్పుడు మనకి సండే స్కూల్ పాఠం అది. మందసములో ఏమి ఉండును అంటే ఏముంటాయి ఏంటంటే టీచర్ గారు అని చెప్పే టైం అది. అది చెప్పాలి. ఏముంటాయి మందసములో? దీపం ఎప్పుడు పెట్టారు అందులోని? మందసంలో ఏముంటాయి? ధర్మశాస్త్ర సంబంధమైన మోషే తీసుకొచ్చినటువంటి పలకలు, అంటే 10 ఆజ్ఞలు అనేటువంటి పలకలు అందులో ఉంటాయి. దాంతోపాటు ఇంకేముంటాయి? అహరోను కర్ర ఉంటుంది కదా. తర్వాత ఇంకేముంటాయి? సువర్ణదీపం మందసంలో ఉంటుందా? అందులో ఇంకేముంటాయి? బంగారముతో చేయబడినటువంటి మన్నా గిన్నె ఉంటుంది కదా. తర్వాత పైన ఏముంటాయి? కెరూబులు ఉంటాయి. వెరీ గుడ్. ఒకరినొకరు ఇలా చూసుకుంటూ చక్కగా ఉంటాయి. ఆ కెరూబులు కింద ఏముంటుంది? కృపాసనం ఉంటుంది, మెర్సీ సీట్ అంటారు దాన్ని కదా, అక్కడ ఉంటుంది. ఇప్పుడు యాజకుడు, ప్రధాన యాజకుడు ఆ మెర్సీ సీట్ అంటున్నాను చూసారు, అక్కడే రక్తాన్ని ఎవడైతే భక్తుడు వస్తాడో పాప పరిహారార్థమై ఏదైతే అక్కడ బలిపీఠం దగ్గర బలి అర్పిస్తాడో ఆ రక్తము తీసుకుని ప్రధాన యాజకుడికి ఇస్తే ప్రధాన యాజకుడు తీసుకెళ్ళి ఆ కృపాసనము దగ్గర ఉన్న ఆ పేరే సన్నిధి కదా, అక్కడ సమర్పించి మరలా తిరిగి తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇది కదా మందస్సం అంటే, అంతేనా? ఇప్పుడు ఆ మందస్సము నీ ఇంట్లో ఉండాలంట. చేయిందామా రేపు? ఇప్పుడు ఆ మందస్సం అంటే ఏంటో చెప్పండి. టైం లేదు, ఒక్కొక్కటే గంట చెప్పొచ్చు. అందులో గంట 2 గంటలు చెప్పినా తక్కువే. మీకు టైం లేదు కదా, పరలోకం వెళ్ళడానికి మీకు టైం లేదు, బస్ దాటిపోతుంది. కాబట్టి మీకు నా రాజమండ్రి వెళ్ళాల్సిన నాకు టైం ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ బికాజ్ యు ఆర్ ఏ బిజియెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీరు చాలా బిజీ పర్సన్స్, మీకు మాత్రమే పనులు ఉంటాయి. మాలాంటి వాళ్ళు చేతగాని వాళ్ళకి తప్ప కదా. మాకంటే పిల్ల పాపలు ఉండరు, మాకు ఇల్లులు ఉండవు, మాకు పనులు ఉండవు, మాకు బ్రతుకులు ఉండవు, మాకు కడుపులో ఆకళ్ళు ఉండవు, రాయి ముక్కలం కదా. మాకు సెంటిమెంట్ ఉండదు, బాధ ఉండదు. మీకొక్కరికే టైం టు టైం మెయింటెనెన్స్. ఏమన్నా అంటే బాధ కలుగుతుంది. ఎందుకు వచ్చిన దిక్కుమల బాధలు? మనలను బాగు చేసేలేని ఈ బాధలు ఎందుకు మనకి చెప్పండి? నన్ను బాధ పెట్టే ఈ జీవితాలు ఎందుకంటారు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, మందసం అంటే ఏంటో తెలియలేని క్రైస్తవులు. రేపు కనుక నాకు న్యూస్ పేపర్ ఉంటే హెడ్డింగ్లు ఏంది, హెడ్డింగ్లు ఏంటి పేపర్లో, మందసం అంటే ఎరుగని క్రైస్తవులు. మందసం అంటే చిన్నప్పుడు నేర్చుకునే పాఠం. సరే చెప్పండి, త్వరగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చెప్పండి, మందసంలో ఏమేమి ఉంటాయి అన్నాను? దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయి కదా. మీ ఇంట్లో ఏముండాలి మరి? ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ఉండాలి. అవి ఏమీ తెలియదు. దేవుని ఆజ్ఞలుండే ఇల్లేది? దేవుని ఆజ్ఞలనే ఇల్లేది.
దేవుని ఆజ్ఞలు ఇంట్లో పెట్టుకున్న ఇల్లేది ఇప్పుడు? కొత్త ఇల్లు పాత ఇల్లు అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ ఇటుకలతో కట్టిన ఇల్లు గురించి మాట్లాడట్లేదు నేను. నువ్వన్న ఇంటి గురించి మాట్లాడుతున్నాను. ఒకటేమో అన్య కుటుంబాలలో నుంచి కట్టబడుతున్న ఇల్లు, ఇంకొకటేమో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న క్రైస్తవులు, నేను క్రైస్తవురాలిని అనుకున్నటువంటి ఇల్లు. ఇప్పుడు ఈ ఇంట్లో ఏముండాలి? ఇప్పుడు హృదయం అనే ఈ మందసములో ఏముండాలి? ఆజ్ఞలు ఉండాలి. ఫస్ట్ నీ హృదయం అనే పలక మీద రాసుకో కదా. ముందేముండాలి? పలకలన్నీ ఎందులో ఉండాలి? హృదయంలో ఉండాలి. ఏది చెప్పండి? మొదటి అధ్యాయం చెప్పి వెళ్ళండి అందరూ. సో నువ్వు ఆశీర్వదించబడడానికి నీకు యోగ్యత లేదు. ఎలా వస్తాయి అనుకుంటున్నావు నీకు ఆశీర్వాదాలు? దేవుని యొక్క వాక్యము కానీ, దేవుని యొక్క ఆజ్ఞలు కానీ నీ ఇంటిలో నీవన్న నీ ఇంటిలో లేకుండా నీకు ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయనుకుంటున్నావు? ఆజ్ఞ అనేది నీకు తెలుసా? తెలియకుండా ఎలా పడుకుంటున్నావు మంచం మీద? నీకు ఎలా నిద్ర వస్తుంది? నీకు ఎలా అంత భయం లేకుండా ఎలా బ్రతుకుతున్నావు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత ధైర్యం నీకు మంచం ఎక్కడానికి ఆజ్ఞలు లేకుండా? ఎందుకంటే నీ మంచం నువ్వు కాపాడేసుకోగలవు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడేసుకోగలవు, ఏ వ్యాధి రాకుండా నువ్వు చూసేసుకోగలవు, నీ కాపుదలు నువ్వు కాపాడేసుకోగలవు. ఎవడో నిన్న మొన్న ఒకడు కారు వేసుకుని వెళ్తున్నాడట. సరేలే, మధ్యలో ఏదో కొంచెం కడుపులో ఇబ్బంది ఉండి కిందకి దిగాడు ఏదో ఫ్రెష్ అవుదామని. ఈ లోపల వచ్చి సింహం వచ్చి పట్టుకుంది. అలా ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు? కంచిలోకి ఈడ్చుకుపోయింది. కారు అక్కడే ఉంది, లైట్ వెలుగుతూనే. ఈయనేమి లోపలికి లాక్కుపోయి, ఏది నీ దగ్గర డబ్బు లేక, కారు లేకపోతే ఏమీ లేక ఆ టైంలో అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ దిగితే అక్కడ నీకు ఏదో పులు ఉంటుందనే సంగతి నీకు తెలుసా? తెలీదు. దేవుని కాపుదల లేని నీవు, దేవుని యొక్క కాపుదల లేనటువంటి నీవు ఎలాగ నిన్ను కాపాడుకుంటావు అనుకుంటున్నావు? మందస్సము లేని నీ ఇల్లు ఎలా రక్షింపబడుతుంది అనుకుంటున్నావు? కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. దేవుని ఆజ్ఞలు ఎందులో ఉండాలి? మీ హృదయంలో ఉండాలి. రెండవదిగా ఏముండాలి? అహరోను కర్ర అంటే యాజకుడేనా? అసలు యాజకుడితో పని లేదు మీకు. ఎందుకంటే మీ ఇంట్లో యాజకుడిని పిలవాల్సిన పని లేదు, యాజకుడు మీ కొరకు ప్రార్థన చేయాల్సిన పని లేదు. మీ యొక్క జీవితాలను, మీ విజ్ఞాపనలను దేవునికి వినిపించి అక్కడి నుంచి తెచ్చే ఆశీర్వాదాలు మీకు ఇచ్చేటువంటి అవకాశం లేదు. అంటే యాజకుడిని తిడుతున్నటువంటి సమాజంలో యాజకుడే లేకుండా మీకు ఎలా దీవించబడతారు? అందుకని యాజకుడు ఉండాలా? మీ పక్షాన దేవునికి మొరపెట్టాలా? మీ పక్షాన దేవునికి ప్రార్థన చేయాలా? మీ పక్షాన అవన్నీ మీకు ఏది కావాలన్నా తెచ్చిపెట్టేది ఎవరు? యాజకుడే కదండి. ఆ యాజకుడే లేకపోతే నీ దగ్గరికి ఏమొస్తుంది? రావడానికి ఏమీ అవకాశం లేదు. కాబట్టి నీ ఇంట్లో ఎవరు ఉండాలి? నీ పక్షాన ఎవరు ప్రార్థన చేయాలి? నిజం చెప్పండి, మీ ఇంటికి యాజకుడు వచ్చి ఎన్ని రోజులు అయి ఉంటుంది? కనీసం మీ కొరకు నేను ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయి ఉంటుంది? ఓవరాల్గా కాదు, ఇండివిజువల్గా చెప్పండి. అసలు మీకు విషయం ఉంటే కదా మీరు ఇదండి నా ప్రాబ్లం, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ కుటుంబం ఎలా ఉంది, నాకు ఈ వాక్యం అర్థమవుతలేదు, నా ఆజ్ఞలన్నీ నా గుండెల్లో పెట్టుకునేటువంటి లేదు, నాకు ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పాపంలో ఉన్నాను, ఈ ఇబ్బందులో ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అన్న నాదుడేడి? అంటే నీ అంతటి నీవే కాపాడుకునే శక్తి నువ్వు సంపాదించేసుకున్నావు. ఎందుకంటే నీకు ఒక పదవి ఉంది, నీకు ఒక ఉద్యోగం ఉంది, నీకు ఒక డబ్బు వచ్చే ఒక వెసులుబాటు ఉంది, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నీకంటూ ఒక గొప్పతనం ఉంది. నీకు ఇంకా సరిపోతాయి. ఇంక నీకు దేవుని ఆజ్ఞలు వద్దు, దేవుని యాజకుడు వద్దు. నీకు ఏదన్నా అంటే బోలెడంతమంది పాస్టర్లు నాకు ఉన్నారు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. నాకు అవసరమైతే ప్రార్థన చేస్తే కాదు, మందస్సము నీ ఇంట్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను వద్దన్నాను, ఇంకొకడు ప్రార్థన చేస్తే అయిపోద్దా నీకు? ముందు అక్కడికి వెళ్ళి సరి చేసుకో, ఆ తర్వాత వెళ్దు. కానీ ఎక్కడికైనా ముందు ఇక్కడ నువ్వు ఏడిపించి ఇంకెక్కడికి వెళ్ళి నీకేమొస్తుంది అనుకుంటున్నారు? అబ్బాయి అసలు మీరు ఏదో భ్రమలో ఉన్నారు, అంతే, భ్రమలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఏముండాలి తల్లి? మీకు జస్ట్ మాటల్లో చెప్పేస్తున్నాను నేను. అది యాజకుడు ఉండాలి, మీ పక్షాన యాజకుడు ఉండాలి, మీ కొరకు ప్రార్థన చేసే యాజకుడు ఉండాలి. మీరు కాపరి దగ్గరికి రావాలి. కాపరి అంటే ఏంటమ్మా? దేన్ని కాపాడాలి?
మా కాపరి గారు ఉన్నారంటే ఏం చేస్తారు కాపరి గారు? చెప్పండి, నా డ్యూటీ ఏంటో చెప్పండి మీరు. కాపరి అనే మాటలో చెప్పండి, నేనేం చేయాలి? మిమ్మల్ని అందరినీ కాపాడాలి కదా. ఎలా కాపాడాలి? దేని నుంచి కాపాడాలి మిమ్మల్ని? నరకం నుంచి నేను ఎందుకు కాపాడుతాను? యేసుప్రభు కాపాడతాడు. ఇప్పుడు నేను ఏం కాపాడగలను మిమ్మల్ని? మీకు పరలోకం రావాలి, ఇచ్చేది ఆయనే. నేను ఒక పని చేయాలి ఇక్కడ. ఏంటా పని? పచ్చిక గల చోట్ల పరుండు పెట్టి అక్కడ శాంతికరమైన జలముల యొద్ద మిమ్మల్ని నడిపిస్తే, ఆ నీళ్ళు చక్కగా తాగితే అప్పుడు ఆరోగ్యంగా పెరిగి మొక్కై ఆ ఫలాలన్నీ మీకు వస్తాయి కదా. నాది ఎక్కడికి తోలాలి? నేను పచ్చిక ఎక్కడ ఉందో, ఎక్కడ శ్రేష్టమైనదో, ఎక్కడ శాంతికరమైన జలాలు ఉన్నాయో అక్కడికే నడిపించాలా? శాంతిని నీకు అనుగ్రహించే ఆ జలాల దగ్గరికే నడిపించాలా? అశాంతిని తీసుకొచ్చే జలాల దగ్గర నడిపించాలా నేను? అక్కడ జలం అనేది వాక్యం అయితే ఆ వాక్యం దగ్గరికి నేను నడిపించాలి, అంతేనా? మరి దేని నుంచి కాపాడాలి నిన్ను? దుర్బోధల నుంచి. ఎందుకంటే నీకు గడ్డి ప్లేస్లో గురుగు పెట్టాడు అనుకోండి, ఏమ్మా జీడిపప్పు పక్కన గన్నేరు పప్పు పెట్టాడు అనుకోండి, ఏమవుతావు? ఆ పప్పు మంచిదా జీడిపప్పు? అలాగే రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి జీడిపప్పు అదే అదని కలిపేస్తుంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? అది తీసేసి పక్కన ఆడేసి నీకు ఏది బలమాన్ని ఇస్తుందో, నిన్ను ఏది రక్షిస్తుందో, నీకు ఏది మంచిదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందా సేవకుడికి? ఆనాడు ఆదాముకు చెప్పాడు, భార్య దగ్గరికి ఎవరో అయినా వస్తారేమో, నువ్వు కాపలాకాయ్ అన్నాడా? ఫస్ట్ కాపరు ఎవరు? ఆదాము. ఈ లోపల వచ్చి అది తినొద్దన్నాడా అన్నాడు. తినొద్దన్నాడా అన్న తర్వాత ఏమైంది? తినేసిందా లేదా? ఎలా తిన్నది? ఆడి మాయ మాటలు నమ్మితే మరి నువ్వేం చేస్తున్నావు ఆదామువి? ఆదాము నీకు ఖాయమని కదా భార్యని ఇచ్చాడు. మరి భార్యని కాయకుండా నువ్వేం చేస్తున్నావు? అందుకని భార్య ఏం చేసింది? తినకూడదు తినేసింది, వినకూడదు వినేసింది. ఇక్కడ ఈ కాపరి ఎటువంటి దుర్బోధ వచ్చినా, ఎటువంటి అబద్ధం వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత కాపరిగా ఉంటుంది. అందుకని సంఘం ఎక్కడ పాడైపోద్దో, ఎక్కడ అబద్ధ బోధలోకి వెళ్ళిపోతారో, ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అదంతా విని ఆ మాయ మాటలతో సాతాను చెప్పినటువంటి బోధ వినిన హవ్వ ద్వారా సంఘం మొత్తం ఎలాగైతే పోయిందో, ఈరోజు నా అబద్ధ బోధల విషయంలో అంతగా నేను మాట్లాడాల్సిన పని ఎందుకు వచ్చిందంటే నా పనే అది. లేకపోతే ఎవరి గొడవ నాకెందుకండి? బైబిల్లో ఎలా ఉందో అలాగే మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాను నాకు తెలుసు, లేకపోతే ఈ పాటికి ముగించేయచ్చు కదా. బాధ పెట్టైనా మీకు అన్నం పెట్టి మిమ్మల్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఒక తండ్రిగా, అంతే. కాబట్టి వాక్యం ఉండాలి నీ హృదయంలో. రెండవది ఏంటి? యాజకుడు పాత్ర ఉండాలి కంపల్సరీ. అహరోను అనేటువంటి యాజకత్వం అనేది నీ దగ్గర ఉండి తీరాలి. యాజకుడు లేకుండా నువ్వేం చేసినా నువ్వే. ఆ కాపరి ఏడుస్తూ ఉంటే నీ జీవితం ఏం బాగుంటుంది? ఆ కాపరి ఇబ్బందులు పడిపోతుంటే, ఆ కాపరిని నువ్వు దూషిస్తుంటే, ఆ కాపరిని ఏడిపిస్తుంటే, ఆ కాపరిని అనరాని మాటలు నువ్వు అంటుంటే నువ్వేం బాగుంటావు బాబు? అస్సలు నీకు ఎంత ధైర్యమో నాకు అర్థం కావట్లే. నువ్వేమైపోతావని నాకు భయం వేస్తుంది, కానీ నీకు అసలు భయం లేదు. హ్యాపీగా మసాలా వడలు తిని పడుకుంటున్నావు. నీకు అసలు భయం లేదండి. దేవుని మందసం లేకుండా ఎలా నిద్రపడుతున్నావు? నాకు ఒక చిన్నది, మా పాపని ఎలాగన్నాను అనుకో, బాబు ఈ విషయంలో ఎలాగన్నాను, నేను ఏదో మూలకపోతాను, మళ్ళీ దేవా ఇక్కడ ఏదో నేను ఎలా పొరపాటు చేశానని. నీకేటో అసలు సేవకుడినే తిట్టేసినా కూడా మనతో అలాగుంటుంది అని ధైర్యంగా, అంత ధైర్యమే నీకు ఎలాగొచ్చేస్తుందో నాకు అర్థం కావట్లే. ఈ మందసములో ఉండే యాజకుడినే నువ్వు దూషిస్తుంటే నీ జీవితంలో ఆ పాపం కడుక్కోగలవా? అయ్యో బాబోయ్, యాజకుడు అంటే ఆ రాత్రి ఆడపిల్లలందరూ ఎలా నుంచుని అలా ఉంటే అది యాజకత్వానికి ఒక ఇల్లు ఇచ్చే గౌరవం. అది దేవుని సేవకుడు పక్షాన నిలబడి ఆ సేవకుడు ఎప్పుడు వెళ్ళమంటాడా అప్పుడు దాకా అలా దండలు కట్టుకుని ఉండాలి. అది అప్పుడు మీరు చూస్తున్న ప్రేమే ఒక యాజకుడిగా నేను మోకాళ్ళు వేసి మీ కొరకు నేను ప్రార్థన చేయగలను. యాజకుడిని ఏడిపించేస్తంటే మీ గురించి ఏం చేయగలుగుతాను? ఏది నాకు ఆ సంతోషం? ఆ రాత్రి వాళ్ళు అలా నుండి అలాగ చేతులు ఇలాగే పెట్టుకుని ఉంటే నాకు ఎంత సంతోషం. వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కాదు, వాళ్ళకున్న యాజకుడు ఎడల వాడుకున్నటువంటి అది ఆ ప్రేమే వారిని దేవుడు ఆశీర్వాదాలకి యోగ్యులవుతారు. ఏమ్మా వాళ్ళకి తెలిసిన దాంట్లోనే నమ్మకంగా ఉంటున్నారు.
నీకు ఎన్నో తెలుసు అనుకుంటున్నావు, ఏమీ తెలియదు ఇంతకని కదా. అందుకని యాజకుడు పాత్ర నీ ఇంట్లో చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకని మందస్సం నీ దగ్గరికి ఉండాలంటే ఫస్ట్ వాక్యం, తర్వాత యాజకుడు, యాజకుడు తర్వాత ఇంకేం ఉండాలి అందులో? మన్నా. ఏది మన్నా? యేసు ప్రభు రక్తం శరీరం, నీ కొరకు బలి అయిన యేసు ప్రభు రక్త శరీరాలను భుజించే స్థితి, ఈ మూడు మందస్సంలో నీకు ఉండాలి. అసలు ప్రభురాత్రి భోజనం రోజునే ఇంటికాడ పడుకుంటున్నాను. అసలు సిద్ధపాటు లేదు, భయము లేదు, భక్తి లేదు. అసలు దేనికన్నా అయితే కుంటుకుంటానన్న పోతున్నాం. ప్రభురాత్రి భోజనం అయితే వంకొచ్చేస్తుంది ఏదోటి. చూసారా ఎంత భయం లేకుండా బ్రతుకుతున్నారండి? భయం లేకుండా బ్రతుకుతున్నారా? నిన్నగాక మొన్న వచ్చిన అన్య కుటుంబాలు ప్రభురాత్రి భోజనాన్ని సిద్ధపాటు చేస్తుంటే ముందెంతో ఉన్న సీనియర్ మోస్ట్లు, మామూలు మోస్ట్లు కాదు ఏమ్మా, ప్రభురాత్రి భోజనం అంటూ ఒకటి ఉంటుందని, దాని కొరకు సిద్ధపరచాలని, ఆ ప్రభురాత్రి భోజనంలో నేనుండాలి నా పాత్రని. ఒక్కడికి భయం ఉందా చెప్పండి? ఏం భయం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఆ చిన్న చితకా తెలిసిన మాటల్లో నిలబెట్టుకుంటున్నారు వాళ్ళు. మీరు చూడండి ఎంత ధైర్యం అసలు. అంతా చేసి సేవకుడిని అయ్యండి, నేనన్నా ఖర్చు పెట్టుకుని చేస్తాను కానీ అసలు మీరు ఎంత టీవీ. అన్నయ్య గారు రండి, మా ఇంట్లో 52 ఇంచెస్ టీవీ కొన్నాం, ప్రార్థన చేయండి. 52 ఇంచెస్ నిన్ను రక్షిస్తుందా? 52 ఇంచెస్. ఒక్కసారి తండ్రి బాబు చర్చిలో పెట్టండి, ఆ హెబ్రీ గురించో కరుణామేడి గురించో చూస్తానంటే గోళ్ళకి వేసేసారంట, తీయలేదు, తీయడానికి లేదు, గోళ్ళకి వేసి ఎవరి మట్టుకాలకి స్టాండర్డ్ పొజిషన్లో పెట్టారు టీవీలు. అయ్యో బాబు, దేవుడు అంటే ఏం భయం ఉందో, ఏం భక్తి ఉందో, ఏ ఆశీర్వాదం మీకు వస్తుందో. నాకు భయం వేస్తుంది కానీ మీకు అసలు భయం లేకుండానే. లోపల క్యాన్సర్ పెట్టుకున్నా కూడా ఏదో చూడు సంతోషంగా పడుకున్నట్టు ఉంటుంది, అలా ఉంటుందన్నమాట మీ పని. సరే, ఏముందమ్మా? దేవుని ఆజ్ఞలు, రెండవది యాజకుని యొక్క పాత్ర, మూడవది అమ్మా యేసు ప్రభు వారి రక్త శరీరములు. మన్నా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు కదా యోహాను సువార్తలో. పరలోకం నుండి దిగి వచ్చింది ఆనాడే, పరలోకం నుండి ఆకాశం నుండి దిగి వచ్చిన మన్నా ఇప్పుడు పరలోకములో నుండి దిగి వచ్చింది యేసు ప్రభు. యేసు ప్రభు రక్త శరీరములను భుజించకుండా ఏ ఇంట్లో కూడా ఆశీర్వాదం లేదు. ఇప్పుడు ఒబేదెదోము ఇంట్లో ఏమేమి ఉన్నాయి? దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఒబేదెదోము ఇంట్లో ఏమున్నాయి? యాజకుడు ఉన్నాడు. దేవుని ఆకాశము నుండి దిగి వచ్చిన మన్నా ఉంది. ఆ మూడు ఎప్పుడైతే ఇంట్లో ఉన్నాయో ఆ ఇల్లు ఎలా ఉందంట? ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు, వారి ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు, వారు ఏది కలిగి ఉన్నారో అవన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఈ మూడు లేకుండా నీ తరమా ఆశీర్వదించబడడానికి? చెప్పండి నాకు ఏమ్మా, నీ తరమా ఆశీర్వదించబడ్డానికి? ఆ కృపాసనము దగ్గర యేసు ప్రభు రక్త శరీరాల ద్వారా నీకు కలుగుతుందే పశ్చాత్తాప హృదయంతో ఎవడైతే అక్కడికి వస్తాడో ఆ యేసు ప్రభు రక్తాన్ని సమర్పించి మరలా నీకు తిరిగిస్తున్న ఈ యాజకుడు అంటే లెక్కలేదు నీకు. మీకు తెలుసో తెలీదో కానీ యేసు ప్రభు రక్త శరీరాలను ఇలాగ ఎత్తుతాం కదా పైకి, ఇలా ఎత్తుతాం. చూస్తారు అసలనే? చూడరు మీరు. ఇలాగ ఎత్తడం అంటే ఏంటో తెలుసు మీకు? మందసం దగ్గరికి తీసుకెళ్ళి కృపాసనము దగ్గర పెట్టినట్టు అనమాట. అది పెట్టి మళ్ళీ తెచ్చేస్తున్నావా, అక్కడ ఉంచేస్తున్నావా? తెచ్చి నీకు అలాగ అందజేసేవాడు యాజకుడు. వీడిని దూషిస్తున్నావు, నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, హేళన చేస్తున్నావు, అగౌరవంగా మాట్లాడుతున్నావు, మాట లెక్కలేని తరంగా ఉంటున్నావు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావంటే నీకెంత ధైర్యం చూడు. యాజకుడున్న స్థలంలో క్రైస్తవుడిగా నువ్వు ఉండాలా లేదా? ఉండి తీరాలి. నీకెందుకు? నీకు ఆశీర్వాదం వద్దు, నువ్వు నీకు తెచ్చేసుకోగలవు ఆశీర్వాదాలు. బయటికి వెళ్తే జీతం వస్తుంది, బయటికి వెళ్తే గౌరవం వస్తుంది, బయటికి వెళ్తే గొప్పలు వచ్చేస్తాయి, ఇవన్నీ నిన్ను కాపాడేస్తాయి అనుకుంటున్నావు. ఒకరోజు ఇవన్నీ పోయాక అప్పుడు తెలుస్తుంది యాజకుడు అంటే ఏంటో నీకు. ఇప్పుడు ఏం తెలియదండి. ఇప్పుడు మీ ఇష్టం, నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాడుకోండి, అవసరమైతే కొట్టండి. ఇక్కడ కొడితే ఇక్కడ ఇచ్చేస్తాక రెడీగా ఉన్నాను నేను, ఏమి అభ్యంతరం ఏం లేదు. మీరు ఎన్ని అనుకున్నా, మీరు అన్న మాటలు నాకు వినబడమనుకుంటున్నారా? అన్నీ అంటాను. నాకు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలుసు. చిన్నబొత్తింగరోళ్ళ కనపడుతున్నాడు అనుకుంటున్నారండి మీరు.
అన్నీ తెలుసు నాకు. ఎవడు ఎదుగుతున్నాడో తెలుసు, ఎవడు ఎదగట్లేదో తెలుసు, ఎవడు పోతాడో తెలుసు, ఎవడు ఉంటాడో నాకు మొత్తం డిటో స్క్రీన్ మీద మొత్తం కనబడుతుంది నాకు. కానీ ఏదో ఒక రకంగా నేను చచ్చిపోయే లోపల ఈ ఇల్లు కట్టేద్దామని ఒక తొందరపాటుతో ఏదో ఒక రకంగా నిలబెట్టేద్దాం ఈ ఇంటినని నేను ప్రయాసపడుతున్నాను. కానీ నీకు పిల్లను గ్రో ఊదుతున్నాను, నువ్వు ఆడతాలేందే నేనేం చేయను? నేను ఊదుతున్నాను ఉండమని నీకు అలా చూస్తున్నాను. ఇంకా నువ్వు ఆడాలి, ఆడుతున్నావా? ఆడట్లేదు. ఇంకా నేను ఇంకా పిల్లను గ్రో ఊదడం ఎందుకు ఇంకా? అందుకని అంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? అది రేపు చెప్తాను. ఈరోజు ఏం చేయమంటున్నాడు? అదే మాటలు కొన్ని చెప్పండి. పందులు ఎదుట ముత్యాలు ఎందుకు వేస్తావు చెప్పండి. ఇందులో ఎవరు పంది? ఎవరంటారు? పందులు ఎదుట ముత్యాలు వేయొద్దు అన్నాడు. ఇప్పుడు ముత్యం వేస్తాకేమో నేను చూస్తున్నాను. అప్పుడు ఒకవేళ ఏం చేస్తుంది? అది తొక్కి, ఏది తొక్కి? ముత్యం వేస్తే అంటే ఏదో రకంగా ముత్యంతో నేను అలంకరించి నిన్నే జీవితాన్ని ఏదో బాగు చేసేద్దామని 4 ముత్యాలు వేస్తుంటే నీకు ముత్యాలు అవసరం లేదు. నీ ఇంట్లో ఉన్న ముత్యాలు చాలు నీకు. అందుకని ఏం చేస్తున్నావు? తొక్కి, కాళ్ళతో తొక్కి చెప్తున్న వాడిని చీల్చేస్తుందట. ఒకవేళ అనే మాటతో చెప్తున్నాడు. అందుకని నన్ను అందరూ అనుకునే వాళ్ళు ఎక్కువ హ్యాపీ, నాకు అది మేలు, మీకు దరిద్రం. అర్థమవుతుందా? ఇంకోటి ఏం చెప్పాడు? వ్యర్థంగా నా నామమును ఉచ్చరించొద్దు. చిన్నబాబు, నేనే ఆడి హృదయాన్ని కట్టేశాను రా, కానీ నువ్వు చెప్పు, నీ పని ఏంటి? మూసేసింది నేనే, చెప్పాల్సింది నువ్వే. చూడండి ఎలా పెట్టాడు ఫిట్టింగ్. మూసేసాడంటే ఆయనే. ఆడు ఎందుకు ఎంటలేదు అనుకుంటున్నావు చిన్నబాబు? నేను మూసేసింది నేనే. మూసేశాను కాబట్టి ఇంకా ఆడతాడా? ఆడేవాళ్ళ కోసం నువ్వు చెప్పు. ఆడేవాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం చెప్పు. మిగతా వాళ్ళందరూ ఆడరు. వాళ్ళని నువ్వేం చేస్తావంటే ఏం చేస్తావయ్యి? కఠినమైపోతున్నారు హృదయాలు. వాళ్ళు మరణానికి వాళ్ళే ఉత్తరవాదులు. చెప్పాడు కదా అక్కడ, చెప్పాడు కదా పౌలు గారి దగ్గర. వాళ్ళ జీవితాలను వారే తగలేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి ఏమీ తెలియట్లేదని చెప్తున్నాడు. సరే, కాబట్టి అక్కడ ప్రాయశ్చిత్తంతో మీ ఇల్లు బాగుండాలంటే, మీరు దీవించబడాలంటే, ఓబేదెదోము ఎలాగైతే దీవించబడ్డాడో ఆ దీవెనలు సహదేవుడి గారికి, రెబ్కా గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, నీ బిడ్డలు బాగుండాలని ఎవడనుకోడరు? నీ బిడ్డలు బాగుండాలని అందరూ అనుకుంటారు. కానీ ఏ బిడ్డలని ఎవ్వరు కూడా దీవించలేరు, ఎవరు చేయలేరండి. మీ ఇంట్లో 3 ఉండాలి. మందస్సం ఉండాలి. మందస్సంలో ఏముండాలి? దేవుని ఆజ్ఞలు ఉండాలి. తర్వాత ఏముండాలి? యాజకుడు పాత్ర ఉండాలి నీ మీద. 3వది మన్నా, అంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్న యేసు ప్రభు రక్త శరీరములు ఎప్పుడు నువ్వు భుజించాలి. ఎలా భుజించాలి? యోగ్యత కలిగి. ఈ 3 నీ జీవితంలో జరిగితే అప్పుడు నువ్వు నీ పాపపు స్థితిని కృపాసనము దగ్గర ఏమవుతుంది? దేవునికి సమర్పించి ఇస్తున్న అక్కడ నువ్వు పశ్చాత్తాపడితేనేనా? పశ్చాత్తాపమునకు ప్రాయశ్చిత్తం జరిగితే అప్పుడు నీకు యేసు ప్రభు రక్త శరీరాలు విముక్తి నీకు కలుగుతుంది. ఆ ఉండే ప్లేస్నే ఇక్కడ ఏ పదమైతే హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో రాశారో, నోవాహు జలప్రలయములో ఉండేటువంటి ఓడకు ఉండేటువంటి కప్పుకి కూడా అదే పేరు రాశారండి హెబ్రీలో. అసలు చూడండి, అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వారిని ఎలా దేవుడు కాపాడాడో, యెహోవా మందస్సుము నీ ఇంట్లో ఉన్నవాడిని కూడా దేవుడు అలాగే కాపాడతాడు. జల ప్రళయం నుంచి వాళ్ళని కాపాడాడు, రేపు రాబోయే అగ్ని నుంచి నిన్ను దేవుడు కాపాడతాడు. రెండింటికి ఒకే పదం వాడారు. మందస్సుము ఉండేటువంటి పై ఆసనాన్ని కూడా ఏం మాట్లాడారో, నోవాహు టైంలో, జలప్రలయం వచ్చే టైంలో ఓడకున్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా అదే మాట రాశారు. 2 ఒకటే మాట. దీన్ని బట్టి నిన్ను అగ్ని నుంచి తప్పించేటువంటి మందస్సుము నీ ఇంట్లో ఉండాలి. అదే నీ హృదయం. అందులో ఏముండాలి? ఇప్పుడు ఆనాడు ఎవరు ఎత్తుకుపోయారు? ఇప్పుడు మందస్సం ఎక్కడ పోయింది? ఒరిజినల్గా ఉండే మందస్సం ఎక్కడికి వెళ్ళిపోయింది? బబులోనియలు ఎత్తుకుపోయారు. అది ఉంచారో, దాచారో, లేకపోతే కాల్చేశారో మనకు తెలీదు. బబులోనియన్స్ ఎత్తుకుపోయారు, మందిరాన్ని కూల్చేశారు. యెరూషలేములో ఉన్న మందిరాన్ని. వాళ్ళు అనుకుంటున్నారు మందిరం లేదు వీళ్ళకి, మందిరాన్ని కూల్చేసాం, ఇప్పుడు కూడా మన మందిరాన్ని కూల్చేయడానికి చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మందిరాన్ని కూల్చేద్దాం. ఆనాడే అంతే,
బబులోనియన్లు వచ్చారు, యెరూషలేములో ఉన్న మందిరాన్ని కూల్చేశారు. కూల్చేస్తే వాళ్ళు అనుకుంటున్నారు భౌతికమైన ఇటుకలతో కట్టిన మందిరాన్ని కూల్చారు, కానీ నీ హృదయంలో మందసం అనేటువంటి మందిరాన్ని ఎవడో కూల్చగలుగుతాడు? అసలు మందిరమే లేకపోతే ఆన్లైన్లో నిలబడి చెప్తాడు మొత్తం అందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడో పాడు చేయగలుగుతాడు ఈ మందిరాన్ని? నువ్వన్న మందిరాన్ని ఎవడో పాడు చేయలేడు. ఇటుకలు కట్టిన మందిరాన్ని ఎవడైనా పాడు చేయగలడేమో. ఎవడైనా ఈ మందిరాన్ని పాడు చేయాలంటే నేను నిన్ను పాడు చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి మందిరాన్ని పాడు చేసే నీచమైన బుద్ధులేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీ ఇల్లు బాగుండాలంటే ఏముండాలి? సింపుల్గా ఒకటే చెప్పండి, మందసం ఉండాలి. మందసం ఉంటే మందసం ఉన్న ఇంట్లో ఉన్న యజమాని బాగుంటాడు, మందసం ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలు బాగుంటారు. మందసం ఉన్న మీరు ఏది కలిగి ఉన్నారో అవన్నింటినీ దేవుడు 3 నెలలు ఉంటేనే అంత దీవించుంటే జీవితాంతం మందసం ఉంటే ఎలా ఉంటావు నువ్వు? అందుకని దేవుని ఆజ్ఞలను హృదయం మీద రాసుకో, యాజకుడిని పిలిపించుకో, చక్కగా ప్రార్థనలు చేసి ప్రతి విషయం యాజకుడితో పంచుకో, యాజకుడు చెప్పినట్టుగా నీ జీవితాన్ని మలుచుకో. అహరోను కర్ర చిగురిస్తుంది నీ జీవితంలో. అసలు యాజకుడినే నువ్వు దూషిస్తే నీ స్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో. తర్వాత ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు రక్త శరీరాలను క్రమం తప్పకుండా భుజించి ఆ యేసు ప్రభు రక్త శరీరములను భుజించటానికి యోగ్యత నువ్వు సంపాదించుకో. అప్పుడు నీ మీద ఏముంటుంది? మందసం మీద ఏముంది? కృపాసనం ఉంది. ఆ కృప అనేది నువ్వు పొందుకుంటావు. అక్కడ ఎవరున్నారు కాపుదలగా? దేవదూతలు ఉన్నాయి. ఉన్నారా? కెరూబులు ఉన్నారా? కెరూబులు ఉన్నారు. ఆ కెరూబుల కింద నువ్వు ఎలాగుంటావు? సురక్షితంగా దీవించబడి ఆశీర్వదించబడి ఉంటావు. ఎప్పుడైతే మందసం ఎత్తుకుపోయారో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు. ఎప్పుడైతే మందసం ఉందో ఏం చేయింది? యోర్దాను అనేది పరిగెట్టింది వెనక్కి. ఎప్పుడైతే మందసం ఉందో ఎరికో గోడలు బద్దలయ్యాయి. మందసం ఉన్నప్పుడు బద్దలయ్యలేదా? ఎరుకో గోడల లాంటి సమస్యలు కూడా బద్దలైపోతాయి మందసం ఉంటే. ఎరుకో గోడలు బద్దలయ్యాయి, బబులోనియన్లు అందరూ పరిగెట్టారు. రెండవదిగా అక్కడ ఒకటి చెప్తున్నాడు, ఏమన్నాడంటే యోర్దాను నది వారికి దారి ఇవ్వడానికి మందసానికి పరిగెట్టింది, పక్కకి వెనక్కి తిరిగిందట. మందసం ఉంటే నీ మందసమును సంపాదించుకుంటే చాలు. ఉపదేదేమో దీవించబడ్డాడు, పిల్లలు దీవించబడ్డారు, ఏదుందో అన్నీ దీవించబడ్డారు. ఈ దీవించబడిన విషయం, ఆశీర్వదించబడిన విషయం ఎక్కడో ఉన్నటువంటి దావీదు గారికి అర్థమైంది. అందుకని నువ్వు దీవించబడినట్టుగానే నా రాజ్యం అంతా దీవించబడాలని అప్పుడు మందసం పట్టుకెళ్తాకు వచ్చాడమ్మా. దిగి వచ్చి మందసం వస్తుందన్న సంతోషంతో ఆయన ఏం చేశాడు? బట్టలు కూడా మర్చిపోయి ఆత్మవశుడై నాట్యం చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామన మహింపరచండి. మందసము సంపాదించుకున్నవాడు ఆత్మవశుడై, ఆడికున్న కెపాసిటీ ఇంకొకడికి ఉండదు. దేనికి భయపడ్డదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అబద్ధికుడే వాడికి వాడే తెచ్చుకుంటాడు గొయ్య, వాడికి వాడే తవ్వుకుంటాడు అన్నీ. ఎవడో చెప్పకుండానే వాళ్ళే ఇబ్బంది పడిపోతారనమాట. కాబట్టి ఎవడో చెప్పకుండానే వాళ్ళే పారిపోతుంటారు, వాళ్ళే అన్నీ చేసేసుకుంటూ ఉంటారు. ఎవడో తువ్వక్కలొద్దు. ఎందుకంటే పౌలు గారు ఇలాగ సట్ట దులుపుకుని మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులు అని వెళ్ళిపోయాడు. అంతే, అన్యులకు చెప్పాడు దేవుని యొక్క సువార్త. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మాటలు చెప్పాను తప్ప, మిమ్మల్ని ప్రేమించి మాటలు చెప్పాను తప్ప, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టే ఉద్దేశమే లేదు. ఇప్పుడు ఏ ఇల్లు కట్టబడాలి? మందసమును పెట్టగలిగే స్థితి కొత్త ఇల్లు. మందసము వద్దనుకున్న ఇల్లు పాతిల్లు. మందసము లేకుండా ఇల్లు కట్టగలనా? కట్టలేను. అందుకని కొత్తింటిని కట్టడం చాలా బాగా ఈజీగా కుదురుతుంది, మందసం వస్తుంది. ఈ పాతింటి దగ్గర మందసం పెట్టాలని చూస్తున్నాను, చూసావా? ఉజ్జా లాంటి వాళ్ళు అనాలోచితంగా చేయివేసి అక్కడే ఆ మందసం దగ్గరే చచ్చిపోతున్న సంగతి అక్కడ మాకు కనిపిస్తుంది. వాళ్ళ జీవితాల్లోనే వారికి తెలియకుండానే ఏం చేస్తుంది? ఎడ్ల బండి మీద ఉన్నటువంటి ఆ మందసం మీద పడేటట్టుగా దేవుడే చేసి, మళ్ళీ ఆ కాలు బెరికేటట్టుగా జారేటట్టుగా దేవుడు చేసి, మళ్ళీ జారిన తర్వాత మరి మందసం పడుతుంది కదా, పడుతున్న మందసాన్ని చేత్తో ఆపితే అక్కడే చచ్చినట్టుగా మందసమును సరైనటువంటి జ్ఞానముతో ఇంట్లో లేకుండా ప్రార్థన చేయించేసుకుంటున్నారు, అన్నీ చేయించేసుకుంటున్నారు. ఈ లోపల ఇబ్బంది పడిపోతున్నారు అన్నమాట. కాబట్టి మందసం
జాగ్రత్తగా ఉండాలి. ఆ మందస్సమును తాకేటప్పుడు ఎంత భక్తిగా ఉండాలి. నేను చెప్పిన ఈ లక్షణాలు 3 ఉండాలి. సేవకుని తిట్టి మళ్ళీ సేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటావా? ఆడంత దుర్మార్గులు లేడురా, ఆడంత దుష్టులు లేడురా అని టైం వచ్చినప్పుడు ఇలా నుంచి ప్రార్థన చేయించుకుంటావా? కాలిపోవా? ఉజ్జలాగా ఏమంది అతని పేరు? ఉజ్జానేనమ్మా పేరు. మందసం మీద చేసేసాడు యోగ్యత లేకుండా. ఏమైంది? అందుకని అలాంటి శాపాలు తెచ్చుకోకండి. మీకు తెలియకుండానే మీ జీవితాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి సహదేవుడు మరి అలాగే చెల్లి వారిరువురిని ప్రేమించి, మీ ఇంట్లో ఏముండాలి తల్లి? మందస్సం ఉండాలి. మీ ఇద్దరు బ్రతుకులో ఏమి సాధించుకోవాలి? మందస్సం. మందస్సం అంటూ మీరు సాధించారా? మిమ్మల్ని ఎవడో ఆశీర్వాదాలు ఆపుతే ఎవడతారో? మీ పిల్లలు మీరు అనుకున్న, అసలు దేవుడు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడమ్మా. మీరు ఏది పట్టుకున్నారో అదన్నింటినీ దేవుడు అందుకనే ఓబేదేదోము కుటుంబం 3 నెలల్లో అద్భుతమైనటువంటి స్థితిలోకి వచ్చిందట. అలాగే మీ ఇల్లు మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే ఓబేదేదోములా మందస్సాన్ని మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఆ మందస్సం అనే ఈ హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉండాలి, యాజకుడు ఉండాలి, తర్వాత యేసు ప్రభు రక్త శరీరములు భుజించే కుటుంబంగా ఉండాలి. అప్పుడు మీ ఇంటి చుట్టూ కెరూబులు ఉండేటువంటి రక్షణ కవచం, కృపాసనం మీ ఇంటికి వేయబడుతుంది. ఆ ఇల్లును ఎలా ఉంటుందమ్మా? నోవాహు జలప్రలయము నుండి తప్పించిన ఆ 8 మంది లోపల ఉంటారు. పైన ఎవరున్నారు? కెరూబులు ఉన్నాయి. దేవుని కాపుదల ఉంది. జలప్రలయం అంతా ప్రపంచాన్ని తుడిచేసింది, ఆ 8 మందిని తప్ప. రేపు అలాగుననే అగ్నిగుండం పైనుంచి వస్తుందట, అగ్ని గంధకములతో వస్తాయట. అప్పుడు అగ్ని నుంచి కాపాడేది ఏది? మందస్సం అనే ఆ కృపాసనము నీ మీద ఉంటుంది. అందులో నువ్వు హ్యాపీగా సంతోషంగా మేఘం మీద పరలోకంలోకి వెళ్తావు. అగ్ని వాసనైనను లేని షద్రకు మిషక్ అబేద్నెగోలను ఎలా దేవుడు కాపాడాడో ఆ అగ్ని నుంచి నిన్ను కాపాడేది మందస్సమే. కాబట్టి ప్రతి ఇంట్లో మందస్సం, ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో. మందస్సం అంటే ఏంటి? పెట్టి కాదు, హృదయం అనేటువంటి ఈ దేవాలయములో ఏముండాలి? మందస్సం ప్రతిష్ఠించుకోవాలి. ఆ మందస్సమే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదాలలోకి నడిపిస్తుంది. ఏ ఇంట్లో మందస్సం లేదో ఆ ఇల్లు దీవించబడదు. గుర్తుపెట్టుకోండి. ఈ హృదయం జాగ్రత్త. దేవునికి ఇష్టంగా బ్రతకండి అమ్మా. మీరిద్దరు దానికోసమే బ్రతకండి. ఆజ్ఞలు జాగ్రత్తగా రాసుకోండి హృదయంలో. ఏమండి, 1వ అధ్యాయం మీరు చదవండి, 2వ అధ్యాయం నేను చదువుతాను. అందులో ఉన్న విషయాలన్నీ నాకు చెప్పండి, ఇందులో ఉన్న విషయాలు నేను చెప్తాను. మొత్తం ఎలాగైతేనో దేంట్లో వేసుకోవాలి? అది మనం అది వేసుకోవట్లేదు. ఇదేమో ఈ అర మీరు వాడుకోండి, ఆ అర మీరు వాడుకోండి. ఇందులో నేను పెట్టుకుంటాను, అందులో నువ్వు పెట్టుకుంటాం. బంగారం పైన ఎట్టని దాని జోలికి వెళ్ళకండి. ఇందులో మరి ఏమేస్తావు? అది సాతాను ఎత్తిపోతున్నాడు అంటే ఏ రోజు ఆ రోజు. ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాను? అన్ని ప్రసంగాలు చేశాను, కానీ ఒక్కటి మచ్చుకి కొన్నైనా ఉన్నాయా? అవి లేనప్పుడు నిన్నేం కాపాడతారు? ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. సహదేవుడు అలాగే చెల్లి రెబ్కా విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి బిడ్డల విషయమే ప్రార్థన చేద్దాం. యెహోవా మందస్సం వారి ఇంట్లో, వారి కుటుంబాల్లో ఉండులాగానే ప్రార్థన చేద్దాం. అలాగే మనం కూడా మందస్సాన్ని ఈ పాతింటిని కట్టడానికి నేను పడుతున్న ఈ తాపత్రయంలో, ఒక నూతనమైన ఇంటిని కట్టడానికి లేని కష్టం, ఒక పాతింటిని కట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్నాను. కాబట్టి పాతింటిగా కాకుండా కొత్తింటి కడుతున్నంత సహకారం సేవకునికి మీరు ఇచ్చి వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బ్రతకాలన్న ఒక తీర్మానంతో ఎవరైతే వస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. ఓబేదేదోము కుటుంబాన్ని ఎలా అన్ని విషయంలో దేవుడు దీవించాడో అలా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ప్రతి ఇంట్లో మందస్సమును నన్ను నెలకొల్పండి తండ్రి. నాయన, మేము అనే మా హృదయం అనే ఇంటిలో నీ మందస్సమును నెలకొల్పి ప్రతిష్ఠించండి అయ్యా. ఆ ప్రాణార్పణ, ఆ ప్రతిష్ఠిత అర్పణ మా జీవితాలలో ఉన్నతమైన స్థితికి ఎదిగే ఒక ఓబేదేదోము కుటుంబం వలె యుద్ధములలో విజయం సాధించి సాతాను శక్తులను లయపర్చి బబులోనియులను, ఫిలిష్తీయులను, అమాలేకీయులను నాశనము చేసిన ప్రకారం
మేము కూడా మందస్సముతో ప్రభువా సాధించటానికి కృప చూపించమని. ఏ ఇంట్లో మందస్సం ఉందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, ఆ బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు ప్రభువా. వారి కలిగి ఉన్నదంతా ఆశీర్వదించబడుతుందయ్యా. మందసం కాకుండా మాటలు నేర్చుకున్నాం, మందసం కాకుండా కపటము నేర్చుకున్నాం, మందసము కాకుండా దుర్బోధలు నేర్చుకుంటున్నాం, మాయ మాటలు నేర్చుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభువా, లోక జ్ఞానాన్ని నమ్ముతున్నాము తప్ప నీ జ్ఞానాన్ని, నీ మందసాన్ని పోగొట్టుకుంటున్నాం. ఉజ్జిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం, విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నామయ్యా. అయ్యో, ఈ గ్రామాన్ని రక్షించండి అయ్యా ప్రభు. బ్రతుకు తెరువు కోసమో, తినడం కోసమో, నలుగురి చేత మెప్పు పొందడం కోసమో, నలుగురిని సంతోషింపజేయడం కోసమో నీ జీవితాన్ని పాడు చేసుకునే స్థితికి జగజారిపోయావా? అయ్యో, అందరినీ దీవించండి అయ్యా. ఇదిగో ప్రభు, మరి ముఖ్యంగా సహదేవుడి గారిని ప్రభు, చెల్లి రెబ్కాను, వారికి ఇచ్చిన బిడ్డలను బహుగా ఆశీర్వదించండి, ఓబద్యదేము వలె దీవించండి. ఆ మందసాన్ని వారి కుటుంబంలో ప్రతిష్ఠించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, నాయన కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ప్రభువా, చక్కగా ఇంటిని నిర్మించడానికి సహకరించాలన్న ఒక నిబంధనను కలిగినటువంటి బిడ్డలకును ప్రభు, పాతింటిలా ఇబ్బంది పెట్టకుండా సహకరించి పరిచర్యలో సేవకునికి లోబడుతూ, ఆజ్ఞలకు లోబడుతూ ఆ ఇంటిని కట్టుకోవడానికి ప్రభు చక్కటి మనసుతో సిద్ధపాటు చేయబడుతున్న బిడ్డలందరికీ, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన శ్రేష్టమైన కుటుంబ సభ్యులకును సదా నీ కృప, నీ కాపుదల, నీ రాకడొచ్చేంత పర్యంతము కాపాడి దీవించి సంరక్షించి పోషించుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.